హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఇవాల్టి వీడియో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బీట్రూట్ క్యారెట్ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని నేను 2 క్యారెట్లు తీసుకున్నాను. అవి శుభ్రంగా పీల్ చేసుకుని కడుక్కుని ఇలా ముక్కల కింద చేసుకోవాలి. 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని తగినంత వాటర్ వేసుకుని ఇవి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఇలా వస్తుందండి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుని అందులో వడకట్టాలండి. ఇలా వస్తుంది వడకట్టే. కానీ ఇందులో ముందుగా రెడీ చేసుకుని ఉంచుకున్న దోసల పిండిని వేసుకోవాలి. దోసల పిండిలోనే సాల్ట్ కలిపేసాము. ఇది వేసుకుని బాగా కలుపుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ దోశకి కూడా రెడీ చేసేసుకుందాము. ఒక బీట్రూట్ తీసుకున్నాము. ఇలాగ ముక్కలు కోసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని తగినంత వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా వచ్చిందండి. దీన్ని కూడా వడకట్టుకోవాలి. ఒక బౌల్ పెట్టుకుని అందులో వడకట్టేది పెట్టి వడకట్టేసుకుంటే ఇలా వస్తుంది. దీంట్లో దోసల పిండిలో ఈ బీట్రూట్ రసాన్ని అందులో కలుపుకోవాలి. రెడ్గా వచ్చింది చూడండి. ఇలా పింక్ కలర్ వచ్చేసింది బీట్రూట్ దోశ కింద. ఇప్పుడు దీన్ని ఈ 2 రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని పాన్ బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కకుండా వేస్తే అతుక్కుపోయి రాదు సరిగ్గా దోశ. బాగా హీట్ ఎక్కిన తర్వాతే దోశ వేసుకోవాలి. ఫస్ట్ బీట్రూట్ దోశ వేస్తున్నాము. ఇలాగా 2 గరిటెలు వేసుకుని కొంచెం కాలిన తర్వాత దోశ అంచుల వెంట ఆయిల్ వేసుకోవాలి. బాగా కాలనివ్వాలండి. కాలింది కదండి. ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. దీన్ని కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు క్యారెట్ దోశ వేసుకుందాము. క్యారెట్ దోశ కూడా ఇలాగే వేసుకోవాలండి. కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే టమాటా దోశ, అలాగే గ్రీన్ దోశ ఇవన్నీ వేసుకోవచ్చండి. అవి కూడా ఎప్పుడైనా చూపిస్తాను. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బీట్రూట్ క్యారెట్ దోశలు రెడీ. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఏ చట్నీతో తిన్నా బాగానే ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శ్రీ తెలుగు ఛానల్. వీడియోని చూసిన వెంటనే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో చేరుతుందండి.